డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి గర్భిణీలు పుత్ర శోకంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు నార్మల్ డెలివరీ చేస్తున్నామని చెప్పిన తర్వాత నార్మల్ డెలివరీ కాకపోవడంతో పిల్లల ప్రాణాల మీదకి వస్తున్నాయి. అసలు అబ్జర్వేషన్ చేస్తున్నారా ఏంటి? నిన్న పాలకుర్తిలో జరిగినటువంటి సంఘటన మరవక ముందే ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లికి చెందినటువంటి ఒక మహిళ గర్భిణీ మహిళ ఇక్కడికి వచ్చింది. గవర్నమెంట్ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ కోసం 3 రోజులు వెయిట్ చేయించిన తర్వాత ఇక్కడ ఆ శిశువు చనిపోవడంతో ఇక్కడ అరణ్య రోదన మిగిలింది. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా? ఏం చెప్పాను నాయన, నా మనవని దేవుడు తీసుకుపోయాను నాయన. నేను నిన్న పొద్దుగా తీసుకొచ్చిన నాయన. నా బిడ్డను 2 రోజులు ఆపత్తి పెట్టదు, 2 రోజులు ఆపత్తి పడదు. నా బిడ్డ నార్మల్ అవుతుంది అన్నది. ఆపరేషన్ అయితే నిన్న రాగానే ఆపరేషన్ చేస్తామమ్మా అన్నది. ఆపరేషన్ చేస్తానన్నా సరే మేడం అన్న. నార్మల్ డెలివరీ కాదు, ఆపరేషన్ చేస్తామమ్మా అన్నది. రాసుకున్నది, అడ్మిషన్ చేసుకున్నది, మా అల్లుని సంతకం తీసుకున్నది, నా సంతకం తీసుకున్నది. పోయింది, లోపల పోయింది. మళ్ళీ ఇంకో మేడం వచ్చి చూసింది. ఇక అన్నీ తయారు చేసింది. ఇక తీసుకుపోతాను మాకు ఇంకో మేడం వచ్చింది. ఇప్పుడు పోయింది మేడం. ఆమె వచ్చింది కంటే నార్మల్ డెలివరీ అవుతుందమ్మా, ఏం కాదని నార్మల్ డెలివరీ చేయించింది. ఓ నా బిడ్డ ఆపతి పడి 5 బట్టి నొక్కిర్రు. 5 బట్టి నొక్కితే నా బిడ్డ నొప్పులు అడిగే పోతుంది. ఆ పిల్లగాన్ని ఇట్లా బలవంతంగా వీకి ఇట్లని గుద్దిరు. పిల్లగాన్ని పానం తీసిర్రు సారు. నా బిడ్డ 3 రోజులు ఆపతి పడ్డది ఇంట్లో. మరి ఆపరేషన్ ఇట్లా ఏం చేయలేదా? మరి నార్మల్ డెలివరీకి ఎందుకు వెళ్ళిన వాళ్ళు? నార్మల్ డెలివరీకి చేసింది. ఆపరేషన్ అవుతుంది అన్నది ఫస్ట్. నేను 10 రోజుల కింద వస్తే నార్మల్ డెలివరీ కాదు, మాకు దారి లేదన్నది. మళ్ళీ 2 రోజులకు వచ్చిన, మళ్ళీ 2 రోజులకు రమ్మన్నది. మళ్ళీ వచ్చిన నిన్న. మళ్ళీ వచ్చినాక నార్మల్ కాదమ్మా ఆపరేషన్ చేస్తాను అన్నది. ఆడ తీసుకుపోయింది, కూర్చుండబెట్టింది. మా పేపర్ అని తీసుకొని రాసి అమ్మ కొద్దిగా ఆగురి మీ అల్లుని రమ్మనంటే మళ్ళీ సంతకం పెట్టిండు. మాకు ఇట్లా అందరూ వచ్చినాక మా ఆయన వచ్చిండు. అందరు ఆడ కూర్చుండబెట్టినాక కొద్దిసేపు ఆగురు రమ్మ అన్నది. ఆగురు అనిపోయి ఇప్పుడు వచ్చిన మేడం వచ్చి ఆమె వచ్చి అన్నది కదంటే నార్మల్ అవుతుంది, ఆపరేషన్ అవుతుంది అమ్మ, ఎందుకు అట్లా చేస్తారు మీరు అన్నది. అంతేనయ్యో. ఇప్పుడు ఏం జరిగింది అనేది మీ బిడ్డ మీతో చెప్పిందమ్మా? ఇప్పుడు అంతా నొప్పులు భరించుకుంటా బలవంతంగా చెప్పిర్రు. నా బిడ్డ బలవంతంగా చెప్పేంత ఓదర లేదు. నా బిడ్డ నేడు కాడికి కోసిర్రు, చిన్న ఆపరేషన్ చేసి. నా బిడ్డ ఇప్పుడు నొప్పులతో తలడిపోతుంది హాస్పిటల్లల్లా. నా బిడ్డ ఏం చెప్పలేదు. నా బిడ్డ ఏం చెప్తుంది అయ్యా? నా బిడ్డ ఏం చెప్పదు. ఇట్లే పోతురు. నా బిడ్డని నొప్పులు రాకున్నా నొప్పులు వస్తాయని నొక్కుతారు. ఒకటే నొక్కుడు. పాప వచ్చి గుణుతారు. ఆ నొప్పులు రాకున్నా కూడా నొప్పులు వస్తాయి అంటుంది మేడం. మేము పోయి ఆగబడతాం. మేడం ఆపరేషన్ జరగదు అంటే ఆవంతుకు మీరు అవుతారా డెలివరీ అవుతారా మీరు ఆవంతుకు అంటుంది. ఎటకరంగా మాట్లాడుతుంది. మీరు అవుతారా డెలివరీ? మా అక్క పోయింది, మా అయ్యప్రాలు పోయింది, నేను పోయినా. ఎవరు పోయినా కూడా మీరు అవుతారా డెలివరీ? వాళ్ళందుకు మీరు ఐటలు అయితేనే రారీళ్ళకు, మీరు రారీ లేకుంటే ఆడు ఓర్రి అంటే మా అయ్యప్రాలు దండం పెడతా మేడం, నా కొడుకు ఆపరేషన్ చేయి మేడం. నా కొడుకు నా ఇంటికాడ ఏం పని చేయకుండా మంచిదే, నా కొడుకు ఆపరేషన్ చేయను. ఆమె మొత్తుకున్నది. నేను పోయి కాలు మొక్కినా. మా అక్క పోయి గద పట్టుకున్నది. ఎట్లా పట్టుకున్నా ఇల్లే మమ్మల్ని బయటకు నెట్టింది. మమ్మల్ని బయటకు నెట్టి మా అక్కను ఒక్కదాన్నే ఉంచుకున్నది. అంతేనయ్యా. మళ్ళీ ఎంజం వేసుకుంటూ పోయినాం. ఆయన మమ్మల్ని పట్టుపని కొద్దీ ఎంజం తీసుకుపోయిండు ఆడ మమ్మల్ని. వాడ కూడా మమ్మల్ని అంటారు కదంటే ఈ 3 కిలోన్నర పాప ఉన్నది కాదమ్మా, గిట్లెట్లా చేసిర్రు, గిట్లెట్లా చనిపోయింది. మీరు మనుషులు కాదా అమ్మ? వాళ్ళు మనుషులు కదా మేడాలు, గిట్లెట్లా చేసిర్రు అని మమ్మల్ని తిడతారు వాళ్ళు. మీరు ఆపరేషన్ చేయించపోయారంటే మేము ఆపరేషన్ చేయమంటే వాళ్ళు చేయలేదు సార్ అని చెప్పినాం. ఆడ కూడా అయ్యా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కేవలం ఒక నిర్లక్ష్యంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ నొప్పులు వస్తున్న నార్మల్ డెలివరీ కోసం వెళ్ళారు. ఎందుకంటే ప్రభుత్వ రూల్ ప్రకారం కూడా నార్మల్ డెలివరీకే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. 2వ కాన్పు అయితే మాత్రమే సర్జరీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి ప్రయత్నంలో డాక్టర్లు వాళ్ళకు తోచిన విధంగా మొదటి కాన్పు మాత్రం నార్మల్ డెలివరీకే ప్రయత్నించారు. కానీ ఒకవేళ కాకపోతే మాత్రం ఏదేమైనా సరే ఆపరేషన్ చేసైనా సరే ఒక సుఖవంతమైనటువంటి ప్రసవం చేసే విధంగా వీళ్ళు ప్రయత్నించాలి. కానీ ఇక్కడ నొప్పులు వస్తున్నాయా లేదా అన్నటువంటి పరిగణలో తీసుకున్నారా లేదా తెలియదు. కానీ తను అరుస్తుంటే కూడా 5గురు పట్టుకొని నొక్కడం వల్ల తను చనిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి సివియర్గా మారుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఎంజిఎంకి వాళ్ళు రెఫర్ చేశారు. ఎంజిఎంకి రెఫర్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆక్సిజన్ పైన బయటికి వచ్చినటువంటి ఆ శిశువును ఇక్కడ ఆక్సిజన్ మార్చే క్రమంలోనే ఆక్సిజన్ ఊపిరి ఆడక కూడా ఇక్కడే బయటే చనిపోయినట్టు వీళ్ళు భావిస్తున్నారు. అసలు దీనికి కారణాలను కూడా అన్వేషించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో హెల్తీగా ఉన్నటువంటి నెల రోజుల క్రితం వస్తే నార్మల్
నార్మల్ డెలివరీకి వస్తుందని చెప్పారు. మళ్ళీ 10 రోజుల క్రితం వచ్చినా కానీ అప్పుడు సర్జరీ అవసరం ఉంటుందని చెప్పారు. మళ్ళీ 2 రోజులకు వస్తే మళ్ళీ ఇక్కడ నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. కానీ ఈరోజు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించి ఇక్కడ ఒక ప్రొఫెషనల్ మైండ్ సెట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే డెలివరీ అన్నప్పుడు కొంత నొప్పులతోటి ప్రసవ వేదన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్న దాని ప్రకారం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆ శిశువు చనిపోయినట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ దగ్గర ఉన్నాము. ఇదే మార్చురీలో చిన్న శిశువును కూడా ఇక్కడ ఐస్లో భద్రపరిచినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ములుగు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి గారిని ఒక్కసారి వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం ఏంది ఒకసారి మనం మాట్లాడదాం. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఒక నిర్లక్ష్యం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అసలు మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి మేడం? ఇక్కడ క్లియర్గా అండి ఈ ఆసుపత్రిలో ఇంతకుముందు కూడా నేను ఒకసారి సామాన్యురాలిగా వచ్చి ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా వచ్చినప్పుడు డాక్టర్లు ప్రవర్తించిన తీరు, ఆ తర్వాత నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీ సీసీ కెమెరాల నుంచి విడుదల చేయండి అంటే ఆ రోజు కూడా ఏది విడుదల చేయలేదు. మా దగ్గర సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని అన్నారు. వాస్తవానికి ములుగు జిల్లా ప్రజలతో ఇక్కడ మాత్రం ములుగు జిల్లా ఆసుపత్రిలో ఇబ్బంది అయితే జరుగుతుంది. నిన్న పొద్దున వచ్చి అమ్మాయిని జాయిన్ చేసిండు హాస్పిటల్లో. రాత్రి 3 గంటలకి పాప చనిపోవడం అని అంటే ఇంత సమయము అసలు డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఒక బేబీ చనిపోవడము ఇది కానీ ఇక్కడ మంత్రులు ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చిండ్రు, స్థానిక మంత్రి ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి సరి అయినటువంటి సదుపాయాలను కరెక్ట్ అయినటువంటి నిధులను ఇక్కడ కనుక ఇచ్చేది ఉంటే ఇంత ఇబ్బందులు ప్రజలు ఎందుకు పడాల్సి వస్తుంది? మంత్రి సీతమ్మకు కూడా ఉండాలి కదా సోయి. నా నియోజకవర్గము, నా జిల్లా, నా మండలము, మరి నేను ఇక్కడ పని చేసుకోవాలి, నా ప్రజలందరూ మంచిగా ఉండాలంటే ఆసుపత్రి మంచిగా ఉండాలి. ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాలంటే లక్షలు ఖర్చు అవుతాయి. మరి ఇక్కడికి అటువంటి పెట్టుకోలేనటువంటి స్థితి ఉన్న వాళ్ళే కదా ఇక్కడికి వచ్చేది గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేది. మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళను ఇట్లా ప్రాణాలు పోగొట్టుకుని అమ్మాయి పుట్టిన బిడ్డ చాలా క్యూట్గా ఉన్నది, మంచి బిడ్డ, భవిష్యత్తును చూడాల్సినటువంటి బిడ్డ, లోకాన్ని చూడాల్సినటువంటి బిడ్డ పుట్టుకతోనే మరణం సంభవిస్తే ఆ తల్లిదండ్రులకు, ఆ తల్లికి ఎటువంటి శోకం ఉంటుందని అనేది ఒక తల్లిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా మంత్రులు బుద్ధులు తెచ్చుకొని ఆసుపత్రుల మీద ఫోకస్ పెట్టి అక్కడ సరైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా, సరైన విధంగా పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి చూడవలసిందిగా. నిన్న కూడా పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేసి అక్కడ కూడా ప్రాణం పోవడం జరిగింది. అంటే ఎందుకని పట్టి ప్రాణాలు పోయేదాకా ఇట్లాంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు? మీకు అవకాశం ఉండంగా ప్రాణాలు పోయేదాకా ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు? దయచేసి అట్లా ప్రాణాలు పోయేదాకా ఎదురు చూడకుండా ప్రాణాలు నిలబెట్టే విధంగా పనిచేయాలని చెప్పేసి వైద్య సిబ్బందికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి మృత శిశువు యొక్క తండ్రి మనతో ఉన్న ఏం జరిగింది అసలు మీకు? ఇప్పుడు నిన్న పొద్దుగాల తీసుకొచ్చినాం మార్నింగ్, ఈ మార్నింగ్ వరకు నార్మల్ డెలివరీ అవుతుంది అని ఆపారు. ఆల్రెడీ ఫస్ట్ వచ్చినతోనే నార్మల్ డెలివరీ కాదని చెప్పిళ్ళు కాదని చెప్పి సిగ్నేచర్ తీసుకున్నారు పెద్ద ఆపరేషన్ చేస్తా అని. కానీ చేయడం లేదు. ఈవినింగ్ 7 కల్లా కాకపోతే పెద్ద ఆపరేషన్ చేస్తామని చెప్పిండ్రా? అంటే ఇబ్బందిగా ఉన్నదని వాళ్ళకి తెలుసు ముందే. 3.5 బేబీ ఎక్కువ వెయిట్ ఉంది, అందుకోసమనే నార్మల్ కాదు, ఎలాగైనా పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పిళ్ళు. నిన్న 7 వరకు లాస్ట్ టైం చూద్దాం, 7 వరకు చూద్దామని చెప్పిళ్ళు అని చూద్దామని చెప్పినాక నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి అని మళ్ళీ చెప్పిళ్ళు. అంటే చూద్దాం నార్మల్ మరి చేద్దామా అని ఆల్రెడీ కాదని ఫస్టే చెప్పిళ్ళు. కాకపోతే మళ్ళీ ఇది చెప్పి మళ్ళీ 3 o'clock వరకు, మార్నింగ్ 3 o'clock వరకు నార్మల్ డెలివరీ చేసిళ్ళు. అదైనా పెయిన్స్ రాకపోయినా కూడా పుష్ చేసుకుంటా చేసిళ్ళట. రాకున్నా మీ భార్య చెప్పింది అట్లా? చెప్పింది. ఏమని చెప్పింది అసలు మీ భార్య మీతో ఏం మాట్లాడింది? అంత ఇబ్బందులు పడుతూ కూడా ఇప్పుడు మీ అమ్మతోటి కానీ వీళ్ళందరితో చెప్పిందా? ఏం చెప్పిందామే? నాకు నార్మల్ డెలివరీ కాదు మేడం, నాకు బాగా ఇబ్బంది అవుతుంది, నాకు అవస్థ బాగుంది అది చెప్పినా కూడా ఎందుకు కాదమ్మా నీకెరకనా నాకెరకనా అని బెదిరించుకుంటూ నార్మల్ డెలివరీకి చేశారు. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంతకుముందు కూడా నార్మల్ డెలివరీ కాదు, ఇక్కడ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, పెద్ద ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా వీళ్ళకు చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ నిన్న వచ్చిన తర్వాత కూడా నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నొప్పులు రాకున్నా కానీ ప్రెస్ చేసి ఇక్కడ పెయిన్ వస్తున్నా కానీ ఇంజెక్షన్స్ కూడా వేసి తీసేటువంటి ప్రయత్నం చేస్తారంటున్నారు. వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడదాం ఒకసారి. ఏం జరిగిందమ్మా మీరు చెప్పండి. నిన్న పొద్దుగాల తీసుకొచ్చినాం మేము, సారు మా కోడలే తీసుకొచ్చినాక పొద్దుగాల అన్నది కదా ఇక కొంచెం నొప్పులు స్టార్ట్ అయినాయిరా డెలివరీ అవుతుంది అన్నది.
అంటే మేము అన్నాం కదా మేడం, మొన్న మీరు వచ్చినాడు పెద్ద ఆపరేషన్ కావాలన్నారు మేడం, దాని నార్మల్ అవుతుందో కాదో, పాపకి తర్వాత ఇబ్బంది అవుతుంది, 3 కేజీలన్నర ఉన్నది పాప, అంత ఇబ్బంది అవుతుంది మేడం, మీరు పెద్ద ఆపరేషన్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు, నువ్వు బాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకు మేడం అంటే, నీకేం తెలుసమ్మా, నీకు తెలుసా, ఫస్ట్ తొలసూరు కాన్పు నార్మల్ అవుతుంది, నీకెట్లా తెలుసు అన్నది. అంటే అద్దు మేడం అనగా ఇక ఆ పెద్ద ఆపరేషన్కు అన్ని రెడీ చేసుకున్నారు, మాతో సంతకాలు తీసుకున్నారు. బస్ చేయండి మేడం అని వేరే అమ్మాయి ఇది ఆ రోజు చేస్తామని తీసుకొని పోతుంది. ఆమె అయిపోయాక మాకు చేయండి అని అనగానే సరేరా చేద్దాం అన్నది ఆ మేడం. పెద్ద ఆపరేషన్కే మీ దగ్గర సంతకాలు తీసుకున్నారు, నార్మల్ డెలివరీ అని చెప్పలేదు మీకు? చెప్పలే. అయితే ఏం చేసింది కదా, మరి చేయండి మేడం అంటే చేస్తే తీరా అన్నది. ఆ మేడం ఉన్న మేడం ఏం చేసింది, నైట్ చేసి పొద్దుంతా వెళ్ళిపోయింది, పొద్దుగాల వెళ్ళిపోయింది. ఈ పని మీకు నా సర్జరీ చేస్తామని చెప్పిన మేడం ఏమో వెళ్ళిపోయింది, అంటే వీళ్ళు కొత్తగా వచ్చినటువంటి డాక్టర్ వచ్చి డైరెక్ట్ నార్మల్కి వెళ్ళారా? వచ్చింది వచ్చి అంటుంది కదా పెద్ద ఆపరేషన్ కాదు నార్మలే అవుతుంది, నువ్వు ఎట్లా చేసినవురా, నువ్వు అన్నీ ఎందుకు సంతకాలు తీసుకున్నావు అని ఆ కాగితాలు పక్క పడేసింది. అబ్బా అట్లా కాదు మేడం, పెద్ద ఆపరేషన్ చేయండి మేడం, ఆమె తొలసూరు కాన్పు ఇబ్బంది పడుతుంది అంటే, లేదు నీకేం తెలుసు మాకు తెలుసు అని నార్మల్గా ట్రై చేసి సారు ఊకే సూదులు వేసుకుంటా నొప్పులది అంటే ఆమె తట్టుకుంటలేదు. నిన్న అప్పటి నుండి పొద్దుగాల 7-8 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 3 గంటల దాకా ఇబ్బంది పెట్టిళ్ళు. 3 గంటలకు డెలివరీ అయినాక వస్తాం కథం పాపని తీయడంతో మొత్తం ఇబ్బందికరంగా తీసిళ్ళు, ఒత్తి ఒక మొగంతనసం వచ్చిళ్ళు. వచ్చి ఆయన ఒత్తుడే ఈమె ఒత్తుడే ఒత్తంగా బయటకు వచ్చినాక పాపని తీసి లేచుడుతోటే కుయ్యలేదు కాయలేదు. అయ్యో ఏంది మేడం పాపని తీసి తీసుకుంటాడే కుయ్యలేదు కాయలేదు, నిన్న నుండి నార్మల్ అని ఎమ్మడి పెడతారంటే, నీకేం తెలుసా అమ్మా, ఉమ్మ నీరు మింగింది కొంచెం, ఆడబిడ్డ కొంచెం మంచిగానే ఉన్నది కానీ అందులో అబ్బాయి దొడ్డి పోయింది, అందులో మింగింది, ఊపిరితిత్తులో పట్టుకున్నది, బయటకు వస్తలేదు అని ఇంత పైప్ పెట్టి పీర్చిళ్ళు, అంతా గుంజీరుగా గాయ చేసిర్రు, పిల్లగాన్ని కొట్టుడు తీసుడు అది పెట్టుడు ఇది పెట్టుడు, ఇంట్లో పైప్ వేసిళ్ళు, ఇవన్నీ చేసిళ్ళు. చేసి అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఆమె డెలివరీ అయినా ఆమె పట్టించుకోలేరు వాళ్ళు, ఆమె ముట్టుకునిలేదు, ఒక సూదేసులేదు అని పట్టుకునిలేదు. ఇక ఈమెకు మాకు అంబులెన్స్ ఫోన్ చేసి ఎవరు పోతారన్నారు, మాకు అంటే మా కొడుకు నేను మా ఎప్పురాలు పోతాం అనగానే, మీ కొడుకు ఏనాడు పిలిపి అంటే ఇంటికి అన్నాడు అంటే, మా కొడుకు అప్పటికప్పుడు రాగానే అంబులెన్స్కి ఫోన్ చేసిండు, కథం ఫోన్ చేయగానే ఆ ఆఫీసర్ని పెట్టి ఇట్లా ఒత్తుకుంటూ పోయింది. శాస్త్రం లేదేం లేదు అన్నాడు గంతే. ఇక ఏంది మేడం ఇట్లా చెప్తారు అనగానే, ఏం కదమ్మా అక్కడ తీసుకుపోతే కొంచెం దబ్బున చూద్దామన్నది. అయ్యో అట్లా మాట్లాడతాను మేడం ఎట్లా చేసినట్టు అని నేను బాధపడ్డట్టుకున్నా. కానీ ఆ పరిస్థితిలో ఆయన పెట్టుకుంటే ఆయన ఒత్తుకున్నాడు, అంబులెన్స్ ఆయన ఇంకో ఆయన తోలిండు, ఇక మేము అలా కూర్చొని పోయినాం. పోయేసరికి మధ్యలో అడిగినాం సార్ ఇది ఒత్తుతా అంటే అది శ్వాస రావడం లేదు, అయ్యో గుండె చప్పుడు ఆగిపోయిందిరా అని ఆ అంబులెన్స్ అయినా అంటాడు. బస్సు చూసినావు సార్ ఇట్లా చేసిళ్ళు మమ్మల్ని అని అంటే ఆయన బాధపడ్డాడు, ఆయన బాధపడ్డాం, ఇక తీసుకుపోయి అక్కడ చూపించగానే అయిపోయిందిరా అన్నాడు. ఇట్లా దీంట్లో మరి మిస్టేక్ ఎవరిది అనుకుంటున్నారు, అసలు మీకున్నటువంటి ఆలోచన ప్రకారం ఏమనుకుంటున్నారు? ఎట్లున్నదంటే సారు మాకు ఆపరేషన్ చేస్తామన్నారు, చేస్తే అయిపోవు మాకు అంతే, మాకు అదొక్కటే మాకు ముఖ్యం, మాకు మన నార్మల్ కావాలని మాకు ఏమున్నది, మాకు పెద్ద ఆపరేషన్ అయితే ఏమున్నది, మాకు బాధ ఏం లేదు కదా, మేము అంటున్నాం కదా, మాకు ఆపరేషన్ అయితే మేమే తట్టుకుంటాం, మీకేం అవసరం, ఏ బాధ అయినా మేము భరిస్తాం, కాకపోతే మీరు గవర్నమెంట్ వాళ్ళు చేస్తాను కాబట్టి చెప్పాలి మాకు, ఇది తీసుకొచ్చుకోవాలి ఇది చేయాలి అని చెప్పాలి. మీరు అట్లా చేయాలి మేడం అంటే, నువ్వు అట్లా మాట్లాడద్దు, నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఇప్పుడు ఫస్ట్ కాన్పు నార్మల్ అయితేనే తర్వాత అవుతారు అంటే, కాదు మేడం ఆమె చిన్నగా ఉంది మేడం, అస్సలు అమ్మాయి ఏజ్ ఎంత? 20 సంవత్సరాలు అని అంటే అస్సలు వినలే సార్, వినలే ఇక అట్లనే చేసిళ్ళు. కానీ చాలా ఇబ్బంది పడ్డది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మొత్తం డయాగ్నోసిస్ చేసింది ఒక డాక్టరు, కానీ సర్జరీకి వెళ్ళింది మాత్రం ఇంకో డాక్టరు. ఇక్కడ ముందు అవగాహనతోటి నార్మల్ డెలివరీ కాదని చెప్పి ముందు చెప్పినటువంటి డాక్టర్ మాత్రం తను సర్జరీ చేయడం కోసమే అన్ని ప్రిపేర్ చేసుకుంది, కుటుంబ సభ్యులతో కూడా సంతకాలు కూడా తీసుకుంది. ఆ తర్వాత నా సర్జరీ చేయడం కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆమె డ్యూటీ అయిపోగానే వేరే డాక్టర్ వచ్చింది, ఇంకో డాక్టర్ వచ్చిన తర్వాత ఆమె అసలు ఎట్లాంటి డయాగ్నోసిస్ చేయకుండా నార్మల్ డెలివరీ జరుగుతుందని చెప్పి మళ్ళీ వీళ్ళకి చెప్పి ఇక్కడ సర్జరీ చేయాల్సిన పేషెంట్కి నార్మల్ డెలివరీ అని చెప్పి ఒక 5 డాక్టర్లు కూడా ఎంతో కష్టపడి ఇబ్బందులు పడిన తర్వాత ఒక మృత శిశువును బయటకు తీశారా, లేకుంటే బయటకు వచ్చినాక చనిపోయింది అన్నటువంటి విషయాలు మాత్రం వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ప్రెషర్లోనే తను అనేక ఇబ్బందులు పడుతున్నా అని చెప్పి అంటున్నారు. ఇక్కడ నార్మల్ డెలివరీ అయ్యే అటువంటి అవకాశం కూడా లేదు, వీళ్ళు కూడా నార్మల్ డెలివరీకి వద్దని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మొదటి కాన్పు కాబట్టి నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి మొండి పట్టుదలకు పోయిన తర్వాత కుటుంబానికి సంబంధించి ఒక నవజాత శిశువు కూడా తను అక్కడికక్కడే చనిపోయేటువంటి పరిస్థితులకు కారణం మాత్రం వైద్యుల నిర్లక్ష్యమే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సర్జరీకి వెళ్తే ఏమవుతుంది అన్నటువంటి ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే మొదటి కాన్పు ఖచ్చితంగా బిడ్డ అడ్డం తిరగడమో ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నార్మల్ డెలివరీ కానప్పుడు ఆపరేషన్ కూడా చేసి తీయొచ్చు. ఎందుకంటే వాళ్ళు స్కానింగ్ చేశారు, స్కానింగ్లో కూడా వాళ్ళకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారమే సర్జరీకి వెళ్తామని చెప్పి డిసైడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ నార్మల్కి ఎందుకు చేయాల్సినటువంటి ప్రశ్న వీళ్ళలో తలెత్తుంది. అంటే ఒక సమన్వయం లోపించడము, డాక్టర్ల మధ్య సమన్వయం లోపించడము, తను షిఫ్ట్ అయ్యి
వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో వాళ్ళకు కూడా చెప్పాల్సినటువంటి అవసరము, ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏం జరుగుతుందన్నది కూడా మొత్తం పేషెంట్ను డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే సర్జరీకి కానీ నార్మల్ డెలివరీకి కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవన్నీ ఏవి కాకుండా వాళ్ళు ఎన్నో డెలివరీలు చేశాము కదా మాకు తెలుసు అని చెప్పి వీళ్ళను కూడా కొంత దూషించినట్టు తెలుస్తుంది. అసలు ప్రసవ వేదన తల్లి కంటే ఎక్కువ మీరే పడుతున్నారని చెప్పి వీళ్ళని కూడా దూషిందని చెప్పి ఇంతకుముందు వారి బంధువులు కూడా చెప్తున్నారు. ఇట్లాంటి ఒక హార్ష్ మైండ్ సెట్ అనేది కూడా డాక్టర్లు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించి ఒక పిల్ల అంటే ఎందుకంటే తను జీవితం మీద ఎన్నో కళ్ళు కన్నటువంటి తను మాత్రం ఒక మొదటి కాన్పులోనే తన బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ప్రస్తుతానికి ఉంది. తను వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఆరోగ్యం సరిగా లేదని తప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేసి ఎంజీఎంకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే బిడ్డ ఇక్కడ చనిపోతే ఎక్కడ హాస్పిటల్కి బదనం వస్తుందన్నటువంటి ఒక భయం కూడా వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా వారు చెప్తున్నటువంటి మాటలను చూస్తే తెలుస్తుంది. ఇదే సంఘటన పాలకుర్తిలో కూడా జరిగింది. పాలకుర్తిలో కూడా నార్మల్ డెలివరీ కోసమే ప్రయత్నించి అక్కడ కూడా మొదటి కాన్పు ఉన్నటువంటి వాళ్ళను నార్మల్ డెలివరీ కోసం పోయినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా సేమ్ ఇట్లాగే చనిపోయింది. అంటే ఒకే రోజు తేడాతోటి ఇద్దరు శిశువులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నవజాత శిశువులు కూడా ఇక్కడ చనిపోయారు. కేవలం నార్మల్ డెలివరీ కోసం వెళ్ళారు. కానీ వాళ్ళు ప్రయత్నం చేయాల్సింది ఒకవేళ నార్మల్ డెలివరీ సాధ్యం కానప్పుడు ఏ విధంగానైనా సరే సర్జరీ చేసైనా బిడ్డను బయటకు తీసి క్షేమంగా తల్లిదండ్రులకు బంధువులకు అప్పచెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళ ఆలోచనలు వెర్రితలలు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఈగోస్కు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. మేము దాదాపు నార్మల్ డెలివరీ చేశామన్నటువంటి ఒక ఆలోచన ఓవర్ కాన్ఫిడెంటే వీళ్ళ పాప ప్రాణాలకు మీదకి తెచ్చిందన్నట్టు ఆందోళన ఆవేదన వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ తను పొడి నొప్పులతో ఉన్నటువంటి సమయంలో సర్జరీ చేస్తుందా లేకపోతే నార్మల్ డెలివరీ ఈ రెండింటి సందిగ్ధాల మధ్య ఒక శిశువు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు. ములుగు జిల్లా సూపరింటెండెంట్ గారు ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం. అసలు విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈ నిన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి ఒక గర్భిణి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తున్నారంటూ మీరు డాక్టర్లు సజెస్ట్ చేశారని చెప్పారు. దాని తర్వాత ఏం పరిణామాలు చోటు చేసుకునేవో తెలియదు, అసలు చనిపోయిందని. అసలు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి సార్? పేషెంట్ నొప్పులతో వచ్చిన తర్వాత ఒక సీనియర్ డాక్టర్ చూసి నార్మల్ అవుతుంది, ఒకవేళ నార్మల్ కాకుంటే ఆపరేషన్ చేసే ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, డబుల్ సెటప్ ఉంటుంది హాస్పిటల్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైనా కూడా. అంటే ఏ క్షణంలో అయినా కూడా ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి నార్మల్ అయ్యే పేషెంట్ కూడా చివరి క్షణంలో ఆపరేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. కానీ అట్లా అని చెప్పి చూసి డాక్టర్ అసెస్ చేసి నార్మల్ అయితే అని చెప్పి డ్యూటీ డాక్టర్కి పేషెంట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారంట. చేసిన తర్వాత రాత్రి 8 గంటల వరకు పేషెంట్ ఒక యాక్టివ్ లెవెల్లో పోయింది. యాక్టివ్ లెవెల్లో పోయినప్పుడు అప్పటి నుంచే కౌంట్ చేస్తాం ఎంత టైం పడుతుంది అని చెప్పి నార్మల్ డెలివరీకి. రెగ్యులర్ మానిటర్ చేసుకుంటా ఉన్నారు. మీరు ఎంక్వైరీ కూడా చేయండి. ఆ పేషెంట్ తోటి అక్కడ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, తర్వాత అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నారు, కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా నార్మల్ కాదని చెప్పే అనుమానం ఏం లేదు, వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. నార్మల్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. నార్మల్ ప్రోగ్రెస్ అవుతున్న క్రమంలో రాత్రి 3 గంటల తర్వాత నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయిన తర్వాత బేబీ సడన్గా ఏంటంటే క్రై లేదన్నట్టు. క్రై లేకుంటే పేడియాట్రిషియన్ అక్కడే ఉన్నారు. పేడియాట్రిషియన్ రీసెర్చ్ చేసి కొద్దిగా డౌట్ వచ్చింది వాళ్ళకి, ఏమైనా కంజెంటల్ అనామలీస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి కొద్దిగా డౌట్ వచ్చి ట్యూబ్ వేసి అది వెంటనే వరంగల్కి రెఫర్ చేసిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ప్రాబ్లం ఏందని చెప్పి విన్నాం మేము. మాకు అనుమానం ఏంటంటే ఎక్కడ కూడా ప్రోగ్రెస్ ఏం లేట్ ఏం లేదు. నార్మల్ డెలివరీకి సంబంధించిన టైమే తీసుకున్నారు, ఎక్కడ కూడా డిలే లేదు. తర్వాత కంటిన్యూస్ మానిటరింగ్ ఉన్నది. మానిటరింగ్లో ఎక్కడ తేడా ఏం లేదు. అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉన్నారు అక్కడే. డ్యూటీ డాక్టర్ కూడా అక్కడే ఉన్నారు. తర్వాత ఇంకొక అది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, డ్యూటీ డాక్టర్ ఇంకొక అసిస్టెంట్ అక్కడే ఉన్నారు. అందరు అక్కడే ఉన్నారు. ఉండి కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉన్నారు. పొద్దుటి నుంచి రాత్రి వరకు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ చేసుకున్నప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ సడన్గా జరిగిన పరిణామం అది. అక్కడ ఎంత సీనియర్ డాక్టర్ ఉన్నా కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డెలివరీస్ మన అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి. మనం ఎట్లా ఏం జరుగుతుందని చెప్పేటట్టు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఉంటుంది. మనం ముందు స్కాన్ చేస్తాం, అన్నీ చేస్తాం కూడా లాస్ట్కు డెలివరీ అయ్యేటప్పుడు, డెలివరీ అయిన తర్వాత ఒక్కోసారి మనం అనుకోని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి.
దాంట్లో అయితే డ్యూటీ డాక్టర్కి సంబంధించిన అశ్రద్ధ అయితే ఏం కనిపిస్తలేదు ఇక్కడ. సార్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 10 రోజుల ముందు వస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదని చెప్పి డాక్టర్లే చెప్పారట. మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా అంతకుముందు ఎవరైతే చూసారో మేడం కూడా నార్మల్ డెలివరీ కాదు, సర్జరీకి వెళ్ళాల్సిన పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి పెద్ద ఆపరేషన్కే మీరు సంతకాలు పెట్టించుకున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇట్లాంటి తర్వాత ఎవరైతే సజెస్ట్ చేసినటువంటి మేడం తన డ్యూటీ అయిపోయిన తర్వాత తను వెళ్తున్నటువంటి క్రమంలో వేరే డాక్టరు మేడం వచ్చి అప్పుడు తను ఇదంతా ఫాల్స్ ప్రాసెస్, నార్మల్ డెలివరీ అవుతుంది నేను చూసుకుంటా అని చెప్పి తనే ఇనిషియేషన్ తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇది వాళ్ళ సంతకాలు ఎందుకు తీసుకున్నారు సార్ ఒకవేళ నార్మల్ డెలివరీకి మీరు ముందే ప్రయత్నం చేస్తే? సంతకాలు తీసుకోవడం అనేది ప్రతి పేషెంట్కి తీసుకుంటాం. ఎందుకంటే కన్సెంట్ అంటాం దాన్ని. నార్మల్ అయినా ఆపరేషన్ అయినా కూడా కన్సెంట్ తీసుకుంటాం. ఇంకోటి కూడా మెన్షన్ చేశారట కదా. ఇంకోటి కూడా ఏంటంటే నార్మల్ కాకుంటే ఆపరేషన్ అవసరమైతే కూడా చేస్తామని చెప్తాం. కానీ ఈ 10 రోజుల ముందు 15 రోజుల ముందు వాళ్ళు చెప్పేది 15 రోజుల ముందు ఆ పేషెంట్కి ఆపరేషన్ చేస్తామని చెప్పడం అనేది అది జరగదు. తర్వాత ఆ రోజు వచ్చింది సీనియర్ డాక్టర్ వచ్చి ఒపీనియన్ ఇచ్చింది. ఒపీనియన్ ఇచ్చి ఇది నార్మల్ అవుతుంది అంటే నార్మల్ అయితే 100% కాదు, అన్నీ బాగానే ఉన్నాయి, నార్మల్గా ఫేవరబుల్గా ఉన్నది ఆ కండిషన్ అని చెప్పడం జరిగింది. వెయిట్ చేయవచ్చు నార్మల్ కాకుండా అప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోయింది. ఆమె చెప్పినట్టు నార్మల్గానే ప్రోగ్రెస్ అయింది, ఎక్కడ కూడా ఏమాత్రం తేడా లేదు. కాబట్టి ఆపరేషన్ పోయే పరిస్థితి లేదు అక్కడ. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇన్ని రోజు స్కానింగ్ ప్రాసెస్లో కానీ ఈ బేబీ అబ్నార్మల్గా ఉండడమా లేకపోతే హెల్తీగా లేకపోవడమా ఇవన్నీ అప్పుడు మీరు ఏమైనా డయాగ్నోస్ చేశారా సార్? మీ అబ్జర్వేషన్లో పాప ఆరోగ్యం బాగలేకపోవడం కానీ అటువంటివి ఏమన్నా ఉండేనా? ఇప్పుడు 10 రోజుల ముందు బేబీ ఆరోగ్యం లేకపోవడం అనే సమస్య 10 రోజుల ముందు కదా సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు సర్జరీకి వెళ్ళే ముందు ప్లస్ నార్మల్ డెలివరీ వెళ్ళే ముందు ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు హెల్తీ ఎన్వైరన్మెంట్లోనే ఉండేనా సార్? వాళ్ళు బాగానే ఉండే, ఇద్దరు బాగానే ఉండే అని చెప్పేది అన్ని వాళ్ళ రికార్డ్స్ కూడా ఉన్నాయి. సడన్గా వచ్చిన ప్రాబ్లం అది ఎందుకు వచ్చిందని చెప్పేది మేము సస్పెక్ట్ చేస్తాను. ఏమైనా అనామలీస్ ఉండవచ్చు, కంజెంట్ అనామలీస్ అని చెప్పి కానీ 100% చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే దాన్ని బయాప్సీ చేయాలి. బయాప్సీ అంటే ఇక్కడ కాదు, అది హైదరాబాద్ పంపించాలి. ఇక అంత ఈజీగా తెలిసేది కాదు. కొన్ని మనకు స్కానింగ్లో కూడా తెలియని ఉండవచ్చు అట్లా. అంటే ఇప్పుడు తల్లి బిడ్డ వాళ్ళు మంచి హెల్తీగానే ఉన్నారని చెప్పి మీ ప్రాసెస్లో మీకు తెలిసింది సార్. మళ్ళీ ఇట్లా చనిపోవడానికి అంత బాగానే ఉంది, అంత కాన్ఫిడెంట్గా మేము ఉన్నాము. మరి బయటికి పాపను తీసిన తర్వాత మాత్రమే తను అంటే వీళ్ళు నార్మల్ డెలివరీ చేసేటువంటి క్రమంలోనే ఆ ఒత్తిడి ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువైపోయి తను ఇటు తల్లి ఇబ్బందులు పడ్డది, ప్లస్ ఈ కడుపులో ఉండగానే పాప కూడా బేబీ కూడా చాలా తీవ్రంగా తను సెన్సిటివ్ బాడీ ఉంటుంది కాబట్టి అట్లా ఏమన్నా ప్రెషర్ అయిపోయి ఆ కడుపులోనే ఇట్లా అయిపోయిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. మీరే దీన్ని ఏమన్నా చెప్పగలుగుతారా? నార్మల్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ నార్మల్ రొటీన్గా నార్మల్ అయ్యే పద్ధతిలో నార్మల్ అయింది. అక్కడ నార్మల్కి సంబంధించిన డిలే లేదు, ఏం లేదు, లేట్ కూడా కాలేదు అసలే. కాబట్టి అక్కడ ఏం ఒత్తిడే ఉండదు. మామూలుగా రొటీన్గా డెలివరీ పెయిన్స్ వస్తే ఆ పెయిన్స్ కొంతమంది మంచిగా తట్టుకుంటారు, కొంతమంది కొద్దిగా తట్టుకోలేకుండా ఉంటారు. అంతే తప్ప వేరే ఇబ్బందులు అయితే ఏం లేదు ఆమెకి. ఓకే, మీకు తెలుస్తుంటుంది కదా సార్ ఈ నార్మల్ డెలివరీ తట్టుకుంటారా తట్టుకోలేరా అన్నది కూడా మీరు సెన్స్ చేయగలుగుతారు కదా సార్ అప్పుడు ఆ టైంలో? ఆమెకి ఇబ్బంది ఏం లేదు. ఆమె నొప్పులు తట్టుకోలేని చెప్పింది కూడా ఎక్కడ లేదు. నార్మల్గా ఆమె టాలరెంట్గానే ఉండే, నొప్పులు భరిస్తూనే ఉండే. ఆమె బాగా నొప్పులు తట్టుకోలేని చెప్పి కొంతమంది లేచి ఉరుకుతారు. అటువంటి పరిస్థితి ఏం లేదు. ఆమె నొప్పులు తీసే పరిస్థితి ఉండే. ఓకే, మీరు ఫైనల్గా బేబీ బయటకు వచ్చిన తర్వాత తను చనిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినటువంటి విషయం అసలు ఎందువల్ల ఇది ఇలా జరిగింది అనుకుంటున్నారు సార్? అదే మోస్ట్లీ అది కంజెంటల్ అనామలీస్ అంటే హార్ట్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండవచ్చు అని చెప్పి ఒక సస్పిషన్ అంతే. అది అదర్వైజ్ అంటే బేబీ వెంటనే డెలివరీ అయిన తర్వాత అది శ్వాస రాకపోవడం, అప్పటి వరకు ఆ ముందు నిమిషం వరకు బాగానే ఉండి డెలివరీ అయిన తర్వాతనే ప్రాబ్లం రావడం అంటే ఒక సస్పిషన్ ఉంటుంది. అదొకటి. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ వీళ్ళు గమనిస్తుంది ఏంటంటే డాక్టర్ల అబ్జర్వేషన్ ప్రకారము తల్లి బిడ్డ ముందు రోజు వరకు కూడా తను హెల్తీగానే ఉన్నారు. కాకపోతే ఫస్ట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే వాళ్ళకు సజెస్ట్ చేసింది ఏంటంటే మొదటి కాన్పులో నార్మల్ డెలివరీ చేయాలన్నది కూడా దాదాపు రెగ్యులర్ ప్రాసెస్. అన్ని ఆసుపత్రుల్లో కూడా అదే రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ అది సివియర్గా అవుతున్నటువంటి టైంలోనే సర్జరీకి కూడా వెళ్ళాలి. దీనికి ఏంటంటే ప్లాన్ బి కూడా వీళ్ళ దృష్టిలో పెట్టుకున్నారు. ఎందుకంటే ఒకవేళ నార్మల్ డెలివరీ కాకపోతే సర్జరీకి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నార్మల్ డెలివరీ అయింది. కానీ ఎందుకు
ఎంతవరకు చనిపోయిందన్నది కూడా ఒక సస్పెక్ట్గానే వీళ్ళు అభివర్ణిస్తున్నారు. అసలు ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ డాక్టర్లు కూడా వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు మాత్రం, వారి బంధువులు మాత్రం వాళ్ళు ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అసలు ఎంక్వైరీ ద్వారా ఇంకా తెలుస్తుంది. బయాప్సీ ద్వారా అసలు పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి సూచనలు కూడా మన ములుగు సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.